హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఆఖరి నక్షత్రమైన రేవతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. సో ఈ రేవతి నక్షత్రంలో ఉన్న గుణగణాలని ముందుగా చూద్దాం. ఓకే, సో ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన వారు ఫ్యాట్ పీపుల్ అండి, స్థూలకాయలు. ఓకే, ప్లస్ సౌభాగ్యవంతులు అండి, సౌభాగ్యవంతుడు. ఓకే, వీళ్ళకి చక్కటి రూప సౌందర్యం ఉంటుందండి, చక్కటి రూపం. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు వీళ్ళు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ప్లస్ భోగులండి, భోగులు. ఓకే, వీళ్ళు ఏంటంటే యాచకులకు ప్రియం చేస్తారండి. అంటే బెగ్గర్స్ అయినా కానీ, ఎవరైనా బాబాస్ అయినా కానీ ఇంటి ముందు వచ్చి అడిగే వాళ్ళకి వీళ్ళు ప్రియం చేస్తారు, అంటే మేలు చేస్తారు. ఓకే, పండితులు అండి వీళ్ళు, పండిత జ్ఞానం కూడా ఉంటుంది కాస్తంత. ప్లస్ అన్నదాతలు అండి వీళ్ళు. ఓకే, సో వీళ్ళు ఇతరుల కార్యాలను నెరవేర్చడంలో నిమగ్నమై ఉంటారండి. ఓకే, ఇతరుల కార్యాలు నెరవేర్చడంలో నిమగ్నమై ఉంటారు. ఓకే, సో వీళ్ళు ప్లస్ పరదేశ వాసులు అండి, వీళ్ళు ఫారెన్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ ఏంటంటే వీళ్ళు చాలా చక్కటి రూపం కదా, వీళ్ళ తేజస్సు చూసి చాలా మందికి భయం వేస్తుందండి, చూసి భయం. ఓకే, ఈ రేవతి నక్షత్రంలో పుట్టిన వారి తేజస్సు చూసి పరులకు భయం కలిగిస్తుంది. ప్లస్ ఇంత ఉత్తమ లక్షణాలు ఉన్నా కూడా ఈ జాతకులకి ఏదో ఒక చింతలో మునిగి ఉంటారండి. ఓకే, సో ఇంత మంచి చక్కటి గుణగణాలు ఉన్నా కానీ వీళ్ళు ఏదో ఒక చింతలో మునిగి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మనం పాదాల గురించి మాట్లాడుకుందాం. 1వ పాదం రేవతి నక్షత్రం. సో ఈ రేవతి నక్షత్రం 1వ పాదం ఎవరిదంటే గురువుదండి. ఓకే, వీళ్ళు ఏంటంటే శాస్త్రార్థవేత్తలు. ఓకే, నెక్స్ట్ వీళ్ళు తాత్వికులు కూడా అవుతారండి, తాత్వికులు. ఓకే, ప్లస్ నీతిమంతులు అండి. ఓకే, సో ఇప్పుడు మనం 2వ పాదం గురించి తెలుసుకుందాం. సో 2వ పాదం ఎవరిదంటే శనిదండి. ఓకే, వీళ్ళు ఏంటంటే పాపకర్మలు చేస్తారండి, పాపకర్మలు చేస్తారు. ప్లస్ జూదగాళ్ళండి, గ్యాంబ్లింగ్ ఆడతారు. ఓకే, అంటే ఆస్తుంటే ఆటోమేటిక్గా మైండ్ అనేది అటు వెళ్తుంది వాళ్ళకి. ప్లస్ కుటిల బుద్ధితో ఉంటారండి, కుటిల బుద్ధి. ఓకే, సో ఇది 2వ పాదం గురించి రేవతి నక్షత్రం. ఇప్పుడు 3వ పాదం గురించి మాట్లాడదాం. సో ఈ 3వ పాదం ఎవరిదంటే శనిదండి. సో ఇది శనిది అవడం వలన వీళ్ళు ఏంటంటే సౌందర్యవంతులు అయినప్పటికీ వీళ్ళకి ఏంటంటే మందబుద్ధులు అండి, మందబుద్ధులు. ఓకే, సో బ్యూటీ ఉంటే బ్రెయిన్ ఉండదు, ఒకవేళ ఉంటే అది రేర్ కాంబినేషన్. సో సౌందర్యవర్ధులు అయినప్పటికీ వీళ్ళు మందబుద్ధులు ప్లస్ కోపిష్ఠులు అండి.
ప్లస్ ఇప్పుడు 4వ పాదం గురించి చూద్దాం. 4వ పాదం ఎవరిదంటే గురుడిదండి. గురుడిది. సో గురుడిది కాబట్టి వీళ్ళేంటంటే యజ్ఞయాగాలు చేస్తారండి. యజ్ఞ యాగాలు ప్లస్ దైవీయ కార్యాలు చేస్తారు. ప్లస్ పండితులండి వీళ్ళు. పండితులు, వేదాంతులు, ధైర్యవంతులండి. ఓకే. సో ఇవండి 4 రేవతి నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం గురించి చూసాము. సో ఇప్పుడు మనం ఓవరాల్గా ఎలా ఉంటుందనేది చూద్దాం. రేవతి నక్షత్రంలో ఉన్నవారికి వీళ్ళకి ఏంటంటే ఇది 17 సంవత్సరాల గడువు కలిగిన బుధ మహాదశలో పుడతారు. ఓకే. దీని తర్వాత ఏంటంటే కేతు దశ, అది 7 సంవత్సరాలు అండి. కేతు దశ. ఓకే. సో ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 5వ రోజున వాత రోగం ఉంటుంది. ప్లస్ 5వ నెలలో మళ్ళీ జ్వరపీడ ఉంటుంది. 5వ నెలలో జ్వరపీడ. ఓకే. ప్లస్ మళ్ళీ 15వ నెలలో రోగపీడ ఉంటుందండి. 15వ నెలలో రోగపీడ. ఓకే. మళ్ళీ 5వ ఏట వాత జ్వరం అండి. 5th ఇయర్లో వాత జ్వరం. ఓకే. మళ్ళీ 12వ ఏట 4 కళ్ళ జంతువుల వల్ల హాని. ఓకే. 12వ ఏట 4-legged జంతువు వల్ల హాని. ఓకే. మళ్ళీ 40వ ఏట అపమృత్యు భయం అండి. అపమృత్యు భయం. ఓకే. ఇవి గండాలండి మనం చూసింది. సో ఇవి ఒకవేళ ఈ గండాలన్నీ దాటితే ఏంటంటే 84 సంవత్సరాల పరమాయు అండి. ఓకే. సో ఇదండి రేవతి నక్షత్రం యొక్క మనం గుణగణాల గురించి మాట్లాడుకున్నాం. ప్లస్ పాదాల గురించి చూసాం. మళ్ళీ ఓవరాల్ లైఫ్లో ఉన్న గండాలు ప్లస్ ఎన్ని సంవత్సరాల పారమాయువు తెలుసుకుందాం. ఓకే. వచ్చే వీడియోలో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.